లోయర్ ట్యాంక్ బండ్లోని భారత్ సేవాశ్రమ్ సంఘ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నేత వాజ్పేయి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగింది. పేద ప్రజలకు సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కానీ, కుగ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, లేక భారతదేశాన్ని అణుశక్తి దేశంగా తీసుకొచ్చేటువంటి మరి పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ, భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించడం కానీ, ఈ రకంగా మరొక నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక మంచి పరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించారు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ డే, ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక మంచి పరిపాలన మరి అందించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశమంతా కూడా ముందుకెళ్ళాలి, దేశం అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రకంగా పనిచేయాలని ఈరోజు ఆలోచనతో గుడ్ గవర్నెన్స్ డే కింద అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇష్టాగోష్ఠి సమావేశాలు, అనేక పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు, అదేవిధంగా సభలు, సమావేశాలు, రక్తదాన శిబిరాలు, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మేలు జరగాలి, అందరూ ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మనమందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి